दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दु शङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम् गोष्पदीकृतवारासिंहसखीकृतराक्षसम् रामायण महामालारत्नं वन्दे अनिलात्मजम् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुं अरविन्ददलायताक्षं रामं निशाचर विनाशकरं नमामि। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु చంద్రార్కమరుద్గణేభ్యః. పెద్దలందరికీ నమస్కారం. మనం శ్రీమద్ వాల్మీకి విరచితమైనటువంటి ప్రధాన రామాయణాన్ని 24,000 శ్లోకాలు స్పృశించి అయిందనిపించుకున్నాం. అయిందనిపించుకోవడం అంటే ఏమంటే ఇన్నాళ్ళు ఎన్ని సంవత్సరాలు చెప్పి ఇంకా అయిందనిపించుకోవడం అంటే అంతే. అది రత్నాకరం అని పేరు దానికి. ఎవరు లోపలికి వెళ్ళి తవ్వి తీసినా అందులోంచి కొన్ని రత్నాలు బయటకు వస్తుంటాయి. అన్ని రత్నాలు నాకు దొరికేసాయి అనుకోవడానికి లేదు, ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. పెద్దలు వాటిని మనకి అందిస్తూనే ఉంటారు. ఆ రకంగా మనకి చేతనైనంత మేరకు మనం శ్రీమద్ రామాయణాన్ని చూసాం. ఆ తర్వాత ఏమిటి అని ఆలోచన వచ్చినప్పుడు పెద్దలు వాల్మీకి మహర్షి చేతే రాయబడినటువంటి మరొక రామాయణం ఉంది కదా, అది కూడా మనం చూస్తే బాగుంటుంది, దాన్ని కూడా మనం తెలుసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనని పెట్టడం జరిగింది. సరే, దానిని మహర్షి వాల్మీకి వ్రాశారు అనడానికి ఎక్కడైనా రుజువులు ఉన్నాయా అంటే రామాయణాన్ని వాల్మీకి రాశారు అనడానికి రుజువులు ఏమున్నాయి? ఆయనే చెప్పుకున్నారు, నేను రాశాను మహాప్రభు రామాయణాన్ని, కాబట్టి అదే రుజువు. ఆ రకంగా వాల్మీకి రామాయణం ఏ రకంగా వాల్మీకి రాశారని మనం నమ్ముతున్నాము, ఇది కూడా వాల్మీకి రాశారని నమ్మడానికి చాలా ముఖ్యమైనటువంటి కారణం అనూచానంగా పెద్దలందరూ ఒప్పుకున్నటువంటి వ్యవహారం. కాబట్టి దీన్ని వాల్మీకి రాశారని నమ్మవలసి ఉంటుంది. అయితే శ్లోకాల పద్ధతిలో ఆ వాల్మీకి రామాయణానికి ఈ ఆనంద రామాయణానికి కొన్ని భేదాలు ఉంటాయి కదండి అంటే ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి. రామాయణంలోనే ఉత్తరకాండకి తక్కిన కాండలకి శ్లోకాలు భేదాలు ఉంటాయి. రాసినటువంటి సమయాలు తేడా ఉండడం వల్ల వాల్మీకి మహర్షి యొక్క మానసిక స్థితిని బట్టి ఆ శ్లోకాల స్వరూపం మారుతుంది. ఏ కవికైనా అది సహజం. కవి జీవితాంతం ఒకేలాగా వ్రాస్తాడు అనుకోవడానికి కూడా వీల్లేదు. మొత్తానికి ఈ రకమైనటువంటి ఆనంద రామాయణంలోకి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ప్రవేశించబోయే ముందు 2 పదాలు ఇందులో మనకి ముఖ్యమైనటువంటి పదాలు ఉన్నాయి. ఒకటి ఆనందము, 2 రామాయణము. ఈ 2 వేరువేరా అంటే వేరు కాదు. ఆనందము అనే పేరు పెట్టి ఇంకేమి చెప్పకపోయినా అది రామాయణం అని అర్థం, లేదా రామాయణము అని చెప్పి ఇంకేం చెప్పకపోయినా అది ఆనందానికి సంబంధించినది అనేటువంటిదే అర్థం. కానీ మహర్షి మనకి ఆనంద రామాయణం అనేటువంటి పేరు పెట్టారు. అంటే అంత ముందు రాసినటువంటి రామాయణం దుఃఖ రామాయణమా, అది అనానంద రామాయణమా అని మనకి వెంటనే అనుమానం వస్తుంది. కాకపోయినప్పటికీ వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాసిన తర్వాత అందరూ కూడా సీతా
వియోగాన్ని భరించలేని రాముడు దుఃఖిస్తూ ఉంటే వాళ్ళు కూడా దుఃఖించి, సీతమ్మ తల్లి భూమిలోకి ప్రవేశించి అవతార సమాప్తి చేసినప్పుడు తాము కూడా దుఃఖించి, రామచంద్రమూర్తి పరివార సమేతుడై ఆ సరయూ నది ద్వారా వైకుంఠ గమనాన్ని చేసినప్పుడు తాము కూడా వెక్కి వెక్కి ఏడ్చి, రామాయణం పూర్తయ్యే సమయానికి అందరూ కూడా దుఃఖిస్తూనే ఉన్నారు అని చూశారు వాల్మీకి మహర్షి. అయ్యయ్యో, ఎంత పని చేశాను నేను! ఇంత పుస్తకం రాసి ఈ ఆనందం కోసం రాయవలసింది రాయగా, అంటే ఆ దుఃఖము కేవలము దుఃఖం కాదు, అది ఒక అనుభూతికి చెందినటువంటి ఒక ఉద్వేగమైనటువంటి స్థితి, అందరికీ ఆ కన్నీరు రావడం అనేది. కాబట్టి దీన్ని ఇలా కాదు, నేను రామచంద్రమూర్తి ఆనందంగా పరిపాలన చేసినటువంటి కాలంలో జరిగినటువంటి అనేక విశేషాలు ఇంకా చెప్పలేదు వీళ్ళకి, వీళ్ళు ఆనందంగా ఉండేలాగా, చదువుకుని సంతృప్తి పడేలాగా మరొక రామాయణాన్ని వ్రాయాలి అని ఆనంద రామాయణం అనే పేరుతోటి వారు ఆనంద రామాయణం వెలయించారు అని చెప్పి పెద్దల మాట. పుట్టిన ప్రతి జీవి కూడా మనకి ఒకటే కోరుకుంటుంది, ఏమిటా అంటే సుఖంగా ఉండాలి. మొత్తం జీవితం అంతా కూడా సుఖం కోసం అన్వేషణే. ఏం చేస్తే సుఖపడతాము అని తెలుసుకోవడం, ఆ పని చేయడం, ఇదే జీవితం యొక్క అంతిమ లక్ష్యం. ఈ సుఖం మళ్ళీ తాత్కాలిక సుఖాలు కొన్ని ఉంటాయి, శాశ్వతమైనటువంటి సుఖాలు కొన్ని ఉంటాయి. తెలివైన వాడు శాశ్వతమైనటువంటి సుఖం కోసమే ప్రయత్నం చేస్తాడు. సుఖము అనేటువంటి మాటని చెప్పడానికి మన శాస్త్రాల్లో 3 రకాలైనటువంటి పదాలు వాడతారు. 1 సుఖం, 2 సంతోషం, 3 ఆనందం. ఈ 3 కూడా స్థాయిల్లో ఆ రకంగానే చూడాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది, చిన్నది అయినటువంటిది సుఖం. సుఖం అంటే ఇష్టమైనటువంటి వస్తువు యొక్క వినియోగం వల్ల మన ఇంద్రియాలకు కలిగేటువంటి ఆనందానికి సుఖం అని పేరు. అంటే ఒక రుచికరమైన పదార్థం నాలిక తగిలినప్పుడు, లేదా ఒక కమ్మని సంగీతం చెవుల ద్వారా విన్నప్పుడు ఏదో తెలియనటువంటి ఒక ఆనందం కలుగుతుంది. దాని పేరు, ఆ ఇంద్రియ సంబంధమైనటువంటి ఆనందానికి సుఖం అని పేరు. దీనికి వ్యతిరేక పదం ఒకటి ఉంటుంది, దుఃఖం అనేటువంటి పేరు. కాబట్టి సుఖం అనేది ఏమీ లేదయ్యా, దుఃఖము లేకపోవడమే సుఖము అని చెప్పి పెద్దలు చెప్తారు. ఓ కట్టెలు మోసేవాడు కట్టెలు మోస్తూ ఉంటాడు, చాలా కష్టపడిపోతూ ఉంటాడు, చెమటోడ్చి దాన్ని ఎంతో దూరం తీసుకెళ్ళవలసి వస్తుంది. కాసేపు దాన్ని తీసి పక్కన పెడతాడు, అబ్బా ఎంత సుఖంగా ఉంది అనుకుంటాడు. కొత్తగా వచ్చినటువంటి సుఖం ఏమీ లేదు, దుఃఖం వెళ్ళిపోవడమే సుఖం అంటే. కాబట్టి దుఃఖభూయిష్టమైనటువంటి ఈ సంసారంలో ఆ దుఃఖం ఎప్పుడైనా పక్కకి తొలగినప్పుడు వచ్చేటువంటి అనుభూతి పేరు సుఖమయ్యా. సుఖం అంటూ విడిగా ఏమీ లేదు అనేటువంటి ఒక వాదన కూడా ఉన్నది. మొత్తానికి ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయముల యొక్క వినియోగం ద్వారా వచ్చేటువంటి తృప్తి ఏదైతే ఉన్నదో దానికి సుఖం అని పేరు. ఇక రెండవది సంతోషం. సంతోషం అనేది తాత్కాలికమైనటువంటి వ్యవహారం కాదు, అంటే దీర్ఘకాలికమైనటువంటి, చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి లక్ష్యం ఏదైనా ఒకటి నెరవేరితే దాని పేరు సంతోషం అని మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి దీనికి వ్యతిరేక పదం మళ్ళీ విషాదము అనేటువంటి పదం ఉంది. ఇంట్లో ఇది వయసు వచ్చినటువంటి అమ్మాయి ఒకటి ఉంది, పెళ్లి కుదరటం లేదు. తల్లిదండ్రులు ఒక విషాదానికి లోనవుతూ ఉంటారు. పెళ్లి కుదిరింది, అంగరంగ వైభవంగా చక్కని వరుడితో వివాహం జరిగింది, ఆ సమస్య ఒకటి తీరింది, దాని ద్వారా వచ్చేటువంటి చాలా సంతోషంగా ఉందండి, మా అమ్మాయి పెళ్లి అయిపోయింది అనేటువంటి ఒక వ్యవహారం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ నిరాశ లేదా విషాదానికి వ్యతిరేక పదమైనటువంటిది సంతోషం అనేది, ఇది దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యం ఒకటి నెరవేరడం ద్వారా వచ్చినటువంటి వ్యవహారం. ఇక ఆఖరిదైనటువంటిది ఆనందము అనేటువంటిది. ఆశ్చర్యకరం, ఈ ఆనందానికి వ్యతిరేకమైనటువంటి పదం ఇంకోటి లేదు. సుఖానికి దుఃఖం ఉంది, సంతోషానికి విషాదం ఉంది, ఆనందానికి వ్యతిరేక పదం లేదు. కారణం ఏమిటి? ఆనందం కానటువంటి జీవుడు లేడు, ఆనంద స్వరూపుడు కాని జీవుడు లేడు. జీవుని యొక్క పరిపూర్ణమైనటువంటి స్వస్వరూపం ఏదైతే ఉందో అది ఆనందమే. అది అలా ప్రత్యక్షం కాకుండా మనమే అనేకమైనటువంటి అడ్డంకులు పెట్టుకుని దాన్ని దూరం అవుతున్నాము అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఆనందం అనేటువంటి పదానికి నిర్వచనం, ఆత్మ యొక్క స్వభావం ఏదైతే ఉందో దాని పేరు ఆనందము. ఇది కేవలం ఇంద్రియాలకు సంబంధించిందో మనసుకు సంబంధించిందో కాదు, ఇది ఒక పరమార్థంకి సంబంధించినటువంటి పదం. కాబట్టి ఇందులో హెచ్చు తగ్గులు, ఎక్కువ తక్కువలు అలా ఉంటాయని చెప్పడానికి వీల్లేదు. ఈ ఆనందం అనే పదాన్నే వేదాంత శాస్త్రం ఆత్మానందము అనేగా వాడింది. ఈ ఆనందం అనే పదాన్నే శాస్త్రజ్ఞులు బ్రహ్మానందము లేదా పరమానందము అనేటువంటి పేరుతో పిలుస్తారు. మామూలుగా ఈ ఆనందంలో క్యాడర్స్ ఉన్నాయా? ఒకరికి ఎక్కువ ఆనందం, ఒకరికి తక్కువ ఆనందం ఉంటుందా?
ఒక ఏమీ లేని వాడికి ఏదో దొరికితే ఒక ఆనందం వస్తుంది. అది అంతకన్నా ఎక్కువ దొరికితే ఇంకొంచెం ఎక్కువ ఆనందం వస్తుంది. ఈ ఆనందం అటువంటిది కాదు. దీనిలోని తారతమ్యాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మనకి తైత్తరీయ ఉపనిషత్తు అందమైనటువంటి ఆనందవల్లి, బ్రహ్మానందవల్లి అనే దానిలో, అందులో ఒక 8వ అనువాకంలో ఈ ఆనందాన్ని గురించి పరిపూర్ణమైనటువంటి చర్చ ఒకటి చేసింది. అంటే సృష్టిలో ఏ జాతికి కూడా ఇంతటి అద్భుతమైనటువంటి విశ్లేషణ శక్తి లేదు. అది సనాతన ధర్మమైనటువంటి మనకి మాత్రమే దక్కినటువంటి, మన ఋషులు మనకు అందించినటువంటి ఒక సంపద అది. మొత్తానికి ఒక యువకుడు ఉన్నాడు, శారీరకంగా బాగా దృఢంగా ఉన్నాడు, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు, బాగా చదువుకున్నాడు, బాగా ధనం ఉంది, ఈ సమస్తమైనటువంటి భూమికి కూడా అతడే ప్రభువై ఉన్నాడు, నాకు ఇది కావాలి అని కోరడానికి ఇంకేమీ లేదు, అన్నీ ఉన్నాయి. అటువంటి వాడికి ఉన్నటువంటి ఆనందం ఏదైతే ఉందో దాన్ని 1గా లెక్క పెట్టారు, ఒక యూనిట్ అది. అది ఆ ఆనందం ఒక యూనిట్ గా తీసుకున్నట్లయితే అటువంటి ఆనందాలు 100 అయితే మనుష్య గంధర్వ ఆనందం అవుతుందట. ఆ మనుష్య గంధర్వ ఆనందాలు 100 అయితే దేవగంధర్వ ఆనందం అవుతుంది. అలాంటి దేవగంధర్వ ఆనందాలు 100 అయితే అది పితృలోక ఆనందం అవుతుందట. ఆ పితృలోక ఆనందాలు 100 అయితే అది స్వర్గలోక ఆనందం అవుతుందట. స్వర్గలోక ఆనందాలు 100 అయితే ఇంద్రుని ఆనందం అవుతుంది. ఇంద్రుని ఆనందాలు 100 రెట్లయితే బృహస్పతి ఆనందం అవుతుంది. బృహస్పతి ఆనందం 100 రెట్లయితే అది ప్రజాపతి లేదా బ్రహ్మగారి యొక్క ఒక ఆనందానికి సమానము. అంటే ఎన్ని రకాలుగా మనకి ఆనందం అనే దాన్ని క్వాంటిఫై చేయడం అనేది పరమాద్భుతం అనేటువంటి విషయం. ఇది వేదం మనకి అందించినటువంటి అత్యద్భుతమైనటువంటి సంపద. మొత్తానికి అందరికన్నా గొప్ప ఆనందం ఏదయ్యా అంటే బ్రహ్మానందం. ఏదైనా మనకు కావాలంటే ఏది కావాలంటే అత్యద్భుతమైనదే కావాలి, అత్యంత ఉత్తమమైనదే కావాలి అని కోరుకోవడం సహజం. కాబట్టి మనకి ఇప్పుడు ఆనందం కావాలి అంటే ఏం కావాలని కోరుకుంటున్నాము? బ్రహ్మానందం కావాలి అని మాత్రమే మనం కోరుకుంటున్నాం. ఈ బ్రహ్మానందం అనేది మనసుకు అందేది కాదు, మాటలకితో చెప్పగలిగేది కాదు. కాకపోతే ప్రతి జీవి యొక్క లక్ష్యం ఇదే. ఎందుకంటే సుఖ దుఃఖాలకి ద్వంద్వాలకి అతీతంగా ఎదిగి ఇంకా మళ్ళీ శాశ్వతమైనటువంటి ఆనందం, ఏ ఆనందం కంటే పరమైనది మరొకటి లేదో ఆనందం, అది జీవుల యొక్క అందరి యొక్క లక్ష్యము. కాబట్టి ఇటువంటి ఈ ఆనందాన్ని గురించి మనం ఈ రామాయణంలో వినదలుచుకున్నాం. దానికి సంబంధించినటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క లక్షణం ఏదైతే ఉన్నదో, ఆ రామచంద్రుడికి ఆనందం ఉందా అండి అంటే కాదు. రామచంద్రుడే ఆనందము, రామచంద్రుడే పరబ్రహ్మానంద స్వరూపుడు, ఆయనే ఆనంద స్వరూపుడు, ఆయనే ఆనందము అని చెప్పి ఆనందమయుడు ఆయన. ఆనందం తప్ప మరొకటి లేనటువంటి వాడు రామచంద్రమూర్తి. ఈ ఆనంద అనేటువంటి పదం నంద అనేటువంటి ఒక నందనము లేదా సంతోషము అనేటువంటి అర్థంలో వచ్చేటువంటి పదం నుంచి వచ్చినటువంటి లక్షణం కలిగినటువంటి శబ్దం అది ఆనందం. ఈ అది ఎక్కడ జరుగుతుందో దాన్ని చెప్తోంది కాబట్టి అనేటువంటి ఉపసర్గ చేర్చారండి అని కూడా అంటారు. ఉదాహరణకి ఆశ్రమం అని ఉంది. ఆశ్రమం అంటే శ్రమ అంతా పోయేటువంటి ప్రదేశం అని అర్థం. అలాగే ఆనందం అంటే సంతోషం అంతా ఉండేటువంటి ప్రదేశం అని చెప్పి చెప్తూ ఉంటారు. దీనికి ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అంటూ ఆనందానికి బ్రహ్మకి తేడా లేదయ్యా. ఆ బ్రహ్మానుభూతి పొందడమే ఆనందము, అదే జీవి యొక్క పరమైనటువంటి లక్ష్యం అని చెప్పి మనకి ఎంతో మంది చెప్తూ ఉంటారు. మొత్తానికి ఈ ఆనందంతో మనం అన్వయం చేసుకోవాలి ఆనంద రామాయణం అనేటువంటి పదాన్ని. అంతేగాని మామూలుగా ఏదో ఒక చాక్లెట్ తింటేనో ఒక ఐస్ క్రీమ్ తింటేనో వచ్చేటువంటి ఆనందం లాంటిది కాదు. కాబట్టి సమస్తమైనటువంటి పాపాలు పోయి, సమస్తమైనటువంటి సందేహాలు పోయి, సమస్తమైన కోరికలు తీరిపోయి, ఏమీ లేకుండా సుఖాల నుంచి విముక్తి, దుఃఖాల నుంచి కూడా విముక్తి పొంది ఒక అద్భుతమైనటువంటి ఒక స్థితిని పొందినటువంటి వ్యక్తి యొక్క ఆనందం, ఆ బ్రహ్మానందం ఏదైతే ఉన్నదో అది, అంటే ఒక జీవన్ముక్త స్థితిని కలిగించేటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో దాని గురించి మనం తెలుసుకోవాలి ఈ ఆనంద రామాయణం అనేటువంటి పదం వినగానే. మొత్తానికి అభినవ గుప్తుడు అనేటువంటి ఆయన ఈ ఆనందం అనేటువంటిది ఆధ్యాత్మిక సాక్షాత్కారం జరగడానికి ఒక అంతర్భాగం అయ్యా ఇది
ఈ ఆనందం వస్తే తప్ప, ఈ ఆనంద అనుభూతి కలిగితే తప్ప ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి లేదు, సాక్షాత్కారం లేదు జీవుడికి అని చెప్పి ఆయన అందమైనటువంటి మాట ఒకటి చెప్తారు. మొత్తానికి విషయానందానికి వ్యతిరేకంగా ఉండేటువంటిది ఆత్మానందము. ఇది బయట వస్తువుల ద్వారా వచ్చేటువంటిది కాదు, ఇది తాత్కాలికమైనటువంటిది కాదు, ఇది ఏమాత్రము దుఃఖస్పర్శలైనటువంటి ఆనందము. కాబట్టి ఇటువంటి నిరతిశయమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో దాని యొక్క స్వరూపం గురించి చెప్పబడుతున్నది మనకి ఈ ఆనంద రామాయణము అనేటువంటి దానిలో. ఇది స్వస్వరూపానందము, స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అంటారు నారద మహర్షి తన భక్తి సూత్రాలు. మొత్తానికి ఇది బయట నుంచి వచ్చేది కాదయ్యా, నీలోనే ఉన్నది. నువ్వు ఆనంద స్వరూపుడు అనేటువంటి ఎరుక నీకు కలగడమే ఈ ఆనందం అనుభవంలోకి తెచ్చుకోవడం అంటే అని చెప్పి దీనికే మరొక పేరు మోక్షము. అంటే పునరావృత్తి రహితమైనటువంటి ఆనంద స్థితి ఏదైతే ఉన్నదో దాని పేరు మోక్షము. మనం ఇప్పుడు మాట్లాడుకునేటువంటి రామాయణం ఆనంద రామాయణానికి మోక్ష రామాయణం అని పేరు పెట్టుకున్న నష్టమైనటువంటిది ఏమీ లేదు. అటువంటిది ఈ ఆనంద రామాయణం. మొత్తానికి మామూలు రామాయణం మనకి పరిచయమే, విన్నాం, చాలాసార్లు చదివాం. కానీ ఈ రామాయణం కొంచెం అంత ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి పెద్దగా పరిచయంలో ఉన్నటువంటి రామాయణం కాదు. కారణం ఏమిటంటే ఇందులో కొన్ని సుదీర్ఘమైనటువంటి కథలు ఉంటాయి. కొన్ని కథలు చదివినప్పుడు ఇలా కూడా జరుగుతుందా, ఇది కల్పితం అండి అనిపించేస్తుంది. అలాగా మామూలు రామాయణాన్ని చదివి ఇది కల్పితం అండి, ఇలా ఎక్కడ జరుగుతుంది, ఇన్ని కోట్ల మంది వానరులకి చూడడానికి చోట ఎక్కడ ఉంటుంది ఆ లంకా తీరంలో, ఇలాంటి పిచ్చి ఆలోచనలు అనుమానాలు వచ్చేటువంటి ప్రజలు కూడా ఉంటారు, కాదనడానికి లేదు, అది ఎప్పుడూ ఉంటారు. కాకపోతే మహర్షి చెప్పినటువంటి కండిషన్ ఒకటే, శ్రోతవ్యం అనసూయయా. గుణాన్ని గుణంగా చూడండి, దోషంగా చూడకండి, చెప్పింది చెప్పినట్టు వినండి. అనుమానాలు పెట్టుకున్నట్లయితే సంశయాత్మ వినశ్యతి. ఇది మన గీతాచార్యుని యొక్క వాక్. సంశయంతో వింటే ఏది కూడా భరించదయ్యా. ఇదిలా జరిగిందా అంటే జరిగింది. ఎందుకు జరిగింది? మహర్షి చెప్పారు కాబట్టి. అంటే మహర్షి యొక్క వాక్కు మీద అంతటి అద్భుతమైనటువంటి ప్రత్యయం మనకు ఉండాలి, నమ్మకం మనకు ఉండాలి. కాబట్టి ఇలాగే జరిగింది, ఇందులో అనుమానించడానికి ఏమీ లేదు అనేటువంటి నమ్మకంతో వినాలి. లేకపోతే విన్నదానికి ఫలితం ఏం లేదు. ఏదో డిటెక్టివ్ నవలు చదివి ఇలా కూడా జరుగుతుందా, జరగచ్చు, జరగకపోవచ్చు, మరీ ఊహించేసాడండి, మరీ మా చెవిలో భూ పెట్టాడండి అని అనుకుని చదివేటువంటి కథలు కొన్ని ఉంటాయి. ఆ కోపకి చెందినటువంటిది కాదు ఆనంద రామాయణం. కానీ అప్పుడప్పుడు అలాంటి భావన కూడా కొందరికి కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఒక చిన్న హెచ్చరిక ఇవ్వడం జరుగుతున్నది. ఏమంటే మేము వాల్మీకి రామాయణం చదివేశామండి, మళ్ళీ అసలు ఈ రామాయణం ఎందుకు చదవాలి, ఆనంద రామాయణం గురించి మేము ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, వాల్మీకి రామచంద్రుని యొక్క పరిపాలన గురించి విస్తారంగా ఎప్పుడు చెప్పలా. తర్వాత కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉత్తరకాండలో చెప్పినప్పటికీ ఇంకా కొన్ని వివరించవలసినటువంటి అంశాలు రామాయణంలో ఉండనే ఉన్నాయి. పైగా 100,000,000 ప్రవిష్టమైనటువంటి 100 కోట్ల శ్లోకాలు కలిగినటువంటి రామాయణంలో అంతర్భాగం ఈ ఆనంద రామాయణం అని. యోగ వాసిష్టం కూడా అందులో అంతర్భాగం, వాల్మీకి రామాయణం కూడా అందులో అంతర్భాగం. మనం అందులో ఆ 100 కోట్ల శ్లోకాల్లో 24,000 శ్లోకాలు ఏరుకుని వాల్మీకి రామాయణం చదువుకుని తృప్తి పడిపోతూ ఉన్నాం. కానీ మరి మిగిలిన శ్లోకాలు ఇంకెంత అందం ఉందో చూడాలి అనుకుంటే అక్కడక్కడ వీటిని కూడా మనం పరిశీలించాలి. కారణం, వీటికి ఆర్ష రామాయణములు అని పేరు. ఋషి మనకు అందించినటువంటి రామాయణం. ఋషి ద్వారా ఏది వచ్చినా సరే దాన్ని కళ్ళు మూసుకుని మాట్లాడకుండా నమ్మడమే, ఇంకొక మార్గం లేదు. అలా నమ్మడానికి మరొక పేరు శ్రద్ధ. వేదవాక్కునందు గురువాక్కునందు అచంచలమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉందో దాని పేరు శ్రద్ధ. కాబట్టి అటువంటి శ్రద్ధతో మనం ఈ రామాయణాన్ని వినాలి. వింటే ఏమిటి లాభము అంటే, వాల్మీకి రామాయణానికి ఇది వ్యాఖ్యాన సదృశ్యం అండి. వాల్మీకి రామాయణం చదివి ఇంకా మనకి ఏమైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలు, అక్కడ చెప్పని విషయాలు ఏమైనా ఉంటే అవి ఇందులో మనకి తీరిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ రామాయణాన్ని మనం చదవవలసి ఉంటుందండి. సీతామాతను చూసాం మనం. ఆవిడ భూదేవిని ఆహ్వానించగానే బంగారు సింహాసనం నుంచి తల్లి వచ్చింది, తన కుమార్తెను ఆలింగనం చేసుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని భూమిలోకి తీసుకెళ్లిపోయింది. ఆ తర్వాత రామచంద్రమూర్తి 100 అశ్వమేధ యాగాలు చేశారండి అని చెప్పి మనం చదువుకున్నాం, మొన్ననే పూర్తి చేసుకున్నాం కూడా రామాయణం. కాబట్టి
ఆ ఈ రామాయణం ప్రకారం ఏమిటంటే రామచంద్రమూర్తి అప్పుడు అడిగాడు, భూదేవిని బెదిరించాడు, నా సీతను మళ్ళీ నాకు తెచ్చియ్యి అని. ఈ రామాయణంలో భూదేవి మళ్ళీ బయటకు వచ్చి సీతను తీసుకొచ్చి రామచంద్రమూర్తికి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత సీతారాములు ఇద్దరూ కలిసి 1000 సంవత్సరాలు ఆ పరిపాలన సాగించారు. అందులో జరిగినటువంటి విశేషాలు చెప్పేది ఈ ఆనంద రామాయణం అనేటువంటిది. కాబట్టి ఇందులో మనకి ఆ కుశలవులకి వివాహాలు చేయడం, అలాగే లక్ష్మణ భరత శత్రుఘ్నులందరికీ సంతానాలు కలగడం, వాళ్ళందరి గురించి కూడా మనకి అనేకమైనటువంటి విశేషాలు ఉంటాయి. కాబట్టి ఈ రామాయణాన్ని చదవడం ద్వారా మనకు ఉన్నటువంటి కొన్ని అపోహలు ఉంటే పోతాయి, కొన్ని సందేహాలు ఉంటే అవి నివృత్తి చెందుతాయి. కాబట్టి ఈ రామాయణాన్ని చదవాలి. అందులో 2 పదాలు ఉన్నాయనుకున్నాం, ఒకటి ఆనందము, 2 రామాయణము. ఆనందం అనేటువంటిది మనం కొంచెం వివరంగానే మాట్లాడుకున్నాం, కానీ రామాయణం అనగా ఏమి, అసలు రామాయణం 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 అంటారు. రామాయణం అంటే ఏమిటండి అంటే రాముని యొక్క చిరునామా అండి అని చెప్పాలి మనం. రాముడు ఎక్కడ దొరుకుతాడు అంటే రామాయణంలో దొరుకుతాడు. కృష్ణుడు ఎక్కడ దొరుకుతాడు అంటే భాగవతంలో దొరుకుతాడు. అందులో సందేహం ఉంది. భాగవతానికి కృష్ణుడికి అభేదం, అలాగే రామాయణానికి రామచంద్రుడికి అభేదం. రామ అయ్యతే ప్రాప్యతే అత్ర ఇది రామాయణం. రామచంద్రమూర్తి ఎక్కడైతే నీకు లభిస్తాడో దాని పేరు, ఆ ప్రదేశం పేరు రామాయణము. కాబట్టి ఇంట్లో రామాయణం పుస్తకం పెట్టుకుని రోజు దాని మీద ఒక పుష్పం వేయడం అనేది ఒక ఆనవాయితీగా చేసుకోవాల్సి ఉంది ప్రతి ఇంట్లోనూ కూడా. రామాయణం లేనటువంటి గృహం ఉండడానికి వీలు లేదు. ఆ ఉంటే దాని మీద రోజు ఒక పుష్పం పెట్టి నమస్కారం చేసుకుంటే రామచంద్రమూర్తిని పరిపూర్ణంగా మనం అర్చించినటువంటి ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి రామాయణానికి రాముడికి అభేదం. రామ అయ్యతే ప్రాప్యతే అత్ర ఇది రామాయణం. రామస్య అయనం రామాయణం. అయనము అంటే మార్గము, త్రోవ, దారి, ఉండేటువంటి చోటు. ఇటువంటి రకాల అర్థాలు ఉన్నాయి. కాబట్టి రాముడు ఎక్కడ ఉంటాడో దాని పేరు రామాయణం. రాముడు నడిచేటువంటి త్రోవ పేరు రామాయణం. నడిచేటువంటి త్రోవ అనే మాటకి చరితము అని అర్థం. చరించుట అది మనకు అర్థమవుతుంది. చెలించుట లేదా చరించుట ఇది మనకు అర్థమైపోతుంది. రామ చరితమే రామాయణము. రాముడు నడిచిన తీరే రామాయణము. రాముడు ఎలా నడవాలో మనకి చూపించిన పద్ధతే రామాయణము. కాబట్టి రామస్య అయనం రామాయణం. సీత నడిచిన తీరు కూడా రామాయణమే. రామాయాహ అయనం రామాయణం. వారిద్దరి యొక్క నడక రామాయణమే. రామయోహ అయనం రామాయణం. రామాచ రామశ్చ రామౌ. రామయోహ అయనం రామాయణం. సీతారాములు ఇద్దరి యొక్క నడవడి రామాయణం కాదండి. రామాయ అయనం రామాయణం. రాముడి కోసం తక్కిన వాళ్ళు 3 మంది నడిచారు. వాళ్ళ నడక కూడా రామాయణంలో భాగమే. కాబట్టి అటువంటి ఈ రామాయణం అండి. కాబట్టి ఆ రామాయణం గురించి మనం తెలుసుకోవాలి. ఇంతకీ ఈ రామ 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 అనే శబ్దం ఇన్నిసార్లు వాడారు కదా. ఈ ఆనంద రామాయణంలో ఈ రామ అనేటువంటి పదం ఏమిటి, అసలు రామ అనేటువంటి మాటకు అర్థం ఏమిటి, మన దగ్గర చాలాసార్లు చెప్పుకున్నప్పటికీ సందర్భం వచ్చింది కాబట్టి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రామ అనేటువంటి మాటకి అందులో 2 అక్షరాలు ఉన్నాయి, మనం చూసాం. రా మా. దాన్ని రేఫ అంటారు. మొదటి దాన్ని రకారం అనకూడదు, మామూలుగా రేఫ అనే అనాలి. అది శాస్త్ర ప్రకారం అయితే. మామూలుగా మనం వాడుకలో రకారం, రకార, అకారం, అకారాలు అనేస్తాం, కానీ రకారం అనేటువంటి వాడుక లేదు వ్యాకరణం ప్రకారం. దాన్ని రేఫ అనే అంటారు. రేఫ, అకారం, అకారం. మొత్తానికి రామ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి, దానికి ఏ రకంగా వచ్చింది ఆ పదం అంటే రమయతి ఇది రామ. రమయతి ఆనందింపజేసేవాడు, కాబట్టి అతడి పేరు రాముడు అని మనకి చెప్తారు. త్యాగరాజు గారు చెప్తారు, రామాయణ బ్రహ్మమునకు పేరు. పరబ్రహ్మమునకు మరొక పేరు ఏమిటయ్యా అంటే రామ. ఎందుకని? ఆనందానికి బ్రహ్మకి తేడా లేదు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. కాబట్టి ఆ ఆనంద స్వరూపుడు ఎవరో అతగాడు రామ అనేటువంటి పేరుతో పిలువబడతాడయ్యా. అంతేకాదు, రామ రమయతాం శ్రేష్ఠ. నీకు ఆనందం అనేక మంది ఇస్తూ ఉంటారు. పిల్లలు ఇస్తారు, భార్య ఇస్తుంది, తల్లిదండ్రులు ఇస్తారు, రకరకాల స్నేహితులు ఇస్తారు. కానీ వారందరిలోకి కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడెవడో వాడి పేరు రాముడు. రామ రమయతాం శ్రేష్ఠ. రమింపజేసే వారిలందరిలోకి కూడా శ్రేష్ఠుడయ్యా ఇతడు, కాబట్టి అతని పేరు రాముడు. అంతేకాదయ్యా, రమణీయత్వాత్ రామ. రాముడు రమణీయుడు, అత్యంత సుందర స్వరూపుడు. మనకి అత్యంత సుందరమైనటువంటి అవతారాలు కొన్ని చెప్పుకున్నాం. నృసింహావతారం చాలా అందమైనటువంటి అవతారం. కృష్ణావతారం
పరమాద్భుతమైనటువంటి సౌందర్యం. అలాగే రామావతారం కాబట్టి రమణీయత్వాత్ రామ. ఆ రమణీయుడు కాబట్టి రాముడు. రమణీయత్వం అంటే క్షణక్షణం ఎన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయా. ఒకసారి చూసినప్పుడు కంటే రెండోసారి చూసినప్పుడు, అంతకంటే మూడోసారి చూసినప్పుడు, అంతకంటే నాలుగోసారి చూసినప్పుడు ఎక్కువ అందంగా కనపడుతూ ఉంటే, నూతనంగా కనపడుతూ ఉంటే, చూసిందే ఎన్నిసార్లు చూస్తాం అనుకోకుండా చూసిన ప్రతిసారి అంతకు ముందు కంటే కూడా కొత్త ఆనందం కలుగుతూ ఉంటే దాని పేరు రమణీయత్వం. రమణీయుడు కాబట్టి రామచంద్రమూర్తికి రామ అనేటువంటి పేరు వచ్చింది. రమంతే సర్వే జనాః యస్మిన్ గుణైరితి రామః. అందరూ ఆనందపడిపోతారు ఎవరి దగ్గర, అతడి పేరు రాముడు. దేనికి ఆనందపడిపోతారు? అతని దగ్గర బాగా డబ్బు ఉందనా, అతడు బాగా మనకేదో ఇస్తాడనా? కాదయ్యా, గుణై, అతడి యొక్క గుణములు అటువంటివి. అంత అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి కాబట్టి అందరూ ఆనందపడతారు. అందరూ పడేలాంటి గుణములు కలవాడు కాబట్టి అతడి పేరు రామః. రమ్యతే అస్మిన్ సదా సర్వైః గుణరూపవశీకృతైః. అతడి గుణాలకి అతడి రూపాలకి సమస్త జీవులు వశమైపోయారట కాబట్టి అతడి పేరు రామః. రమయతి మోదయతి ఇది రూప సంపద ఇది రామః. రమయతి మోదయతి రూప సంపద. రూపమే సంపదగా కలవాడు రామచంద్రమూర్తి. ఒకసారి చూస్తే మళ్ళీ కళ్ళు తిప్పుకోవడానికి వీలైనటువంటి అందమైనటువంటి స్వరూపం రామచంద్రమూర్తిది. కాబట్టి అటువంటి రూపం ఉన్నవాడు కాబట్టి ఆయన పేరు రామః. రూపం అనేటువంటి మాటకు సంస్కృతంలో రూపం అనేటువంటి పదం ఎలా అంటే రుపు విమోహనే అనేటువంటి ధాతు, మోహంలో పడేసేది అని అర్థం రూపం అనేటువంటి మాటకి. దాని నుంచి వచ్చినటువంటి ఆ ధాతువు నుంచి వచ్చినటువంటి పదం అది. కాబట్టి రూపం అంటే మనని మోహంలో పడేస్తుంది. రామచంద్రమూర్తి కూడా తన రూపం ద్వారా మోహంలో పడేస్తాడు. మరి ఎలాగండి? రాముడు అందంగా ఉన్నాడని ఒప్పుకుంటూ రాముడు మోహంలో పడేస్తున్నాడంటే పడేస్తాడు. కానీ నీకు కావలసింది ఆ పై రూపం కాదయా, దాని వెనకాల ఉన్నటువంటి రామ బ్రహ్మముని దగ్గరికి చేరాలి ఆ రూపం ద్వారా. కాబట్టి అక్కడ ఆగిపోవద్దు. రాముని యొక్క బాహ్యమైనటువంటి సౌందర్యం దగ్గర ఆగిపోవద్దు, అది మోహం పెట్టేస్తుంది సుమా అని చెప్పి పరమాత్మ మనకి ఎప్పుడు కూడా పట్టుబట్ట కట్టుకుంటారు. అది ఎలా ఉంటుందంటే బంగారపు రంగులో ఉంటుందట. ఎందుకంటే మనకి అది బంగారం మీద మనకు ఉన్నటువంటి మోహం ఆయనకు తెలుసు. కాబట్టి ఆ వస్త్రంతోటే మనకి ఒక విధానం లేదా ఒక తెర లాంటిది ఒకటి వేసేస్తారు. ఆ బట్ట దగ్గరే మనం ఆగిపోతాం. ఎంత మంచి బాగుందో ఆ పట్టుబట్ట అనుకుంటాం. కాబట్టి మనని మోహం పెట్టడం కోసం, మనని పరీక్షించడం కోసం వచ్చేటువంటి వ్యవహారాలు ఇవన్నీ. రామచంద్రమూర్తి ఇంత అందంగా మెరిసిపోతూ ఉండడానికి కారణం ఏమిటి? ఆయన మీద 10 సెర్చ్లైట్లు ఫోకస్ చేసి కాంతి పడేలా చేశారా? కాదండి. రాజతే స్వే మహిమ్ని ఇది రామః. ఎవరైతే కేవలము తన యొక్క స్వరూపమైనటువంటి కాంతి చేత వెలిగిపోతూ ఉంటారో, స్వస్వరూపమే ఆ వెలిగిపోవడం, అది కలిగిన వాడు కాబట్టి ఆయన పేరు రామః. వశిష్ఠ మహర్షి పెట్టారు ఆ పేరు. ఇందులో 3 బీజాక్షరాలు పెట్టారు. రేఫ అకార మకారములు అనేటువంటిది మనకి చెప్తూ ఉంటారు. అకారో అగ్నిబీజం స్యాత్, అకారో సూర్య బీజకం, అకారశ్చంద్ర బీజకం. మొత్తానికి అగ్ని, సూర్య, చంద్రుడు అనేటువంటి 3 దేవతల యొక్క బీజాలు కలిపినటువంటి అక్షరం. ఆ మూడిటికి తేజస్సునిచ్చేటువంటి వాడు ఎవడో, ఆ తేజస్వరూపుడు రామచంద్రమూర్తి అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. మొత్తానికి పంచాక్షరిలోంచి ఒక అక్షరం, అష్టాక్షరిలోంచి ఒక అక్షరం, 2 తీసుకొచ్చి పెట్టారండి రామచంద్రమూర్తికి. కాబట్టి ఆయన శివుడా కేశవుడా, శివుడవో మాధవుడవో అని కొందరికి సందేహం వస్తే రావచ్చు, కానీ మనకు ఆ సందేహం అక్కర్లా. రెండింటికి పరిపూర్ణమైనటువంటి 2 లక్షణములు కలిగినటువంటి రూపం రామచంద్రమూర్తి దయ్యా అని చెప్పి. శ్రీరామ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? మరి రామానే కదా ఉండాలి. శ్రీరామ అంటూ ఉంటాం, శ్రీరామ కోటి రాస్తూ ఉంటాం. ఎందుకయ్యా అంటే శ్రియ కమలవాసిన్యా రమణోయం యతో హరి తస్మాత్ శ్రీరామ ఇత్యస్య నామ సిద్ధం పురాతనం. శ్రీరామ అనేటువంటిది రాముడు అంతటి పురాతనమైనటువంటి పేరిట. ఎందుకంటే శ్రియ లక్ష్మీదేవి ఎవరైతే ఉందో, కమలవాసిని అనేటువంటి లక్ష్మీదేవి ఎవరైతే ఉందో ఆమె యొక్క రమణుడు ఈయన. కాబట్టి ఈయనకి శ్రీరామ అనేటువంటి పేరు.
మరి మోక్షం ఇచ్చేటువంటి దేవుడు అంటారు కదండి. అంటే అవును, రమంతే యోగినో యస్మిన్ నిత్యానందే చిదాత్మని ఇతి రామపదేన ఏతత్ పదం బ్రహ్మాభిధీయతే. ఋషులు, మోక్ష సాధకులైనటువంటి ముముక్షులు కూడా ఎవరి యొక్క నామాన్ని పఠించడం ద్వారా ఆ మోక్ష మార్గం పొంది ఆ పరమపదాన్ని, వైకుంఠాన్ని, సాయుధ్యాన్ని పొందుతూ ఉంటారో అటువంటి పదాన్ని దగ్గరికి తీసుకెళ్లేటువంటి వాడు కాబట్టి ఆయనకి రామ అనేటువంటి పదంతో పిలుస్తారయ్యా. అంతేకాదట, స రామ లోకేషు విద్వద్భిః ప్రకటీకృతః రాక్షసా ఏన మరణం యాంతి. రాక్షసాః ఏన మరణం యాంతి స రామః. రాక్షసాలు రా, మరణం యాంతిలో మా, అంటే ఎబ్రివేషన్స్. రా మా అనే రా ఫుల్ స్టాప్, మా ఫుల్ స్టాప్ అంటే రాక్షసాః మరణం యాంతి యస్మాత్. ఎవరి నుండి రాక్షసులందరూ కూడా మరణాన్ని పొందుతారో అతగాడు కాబట్టి అతడి పేరు రామ అనేటువంటి పేరు పెట్టారయ్యా. ఇది పరమాత్మకు ఉన్నటువంటి అనేక నామాల్లో ఒక నామం అని అనుకోవడానికి మాత్రమే వీల్లేదు. కారణం ఇది సహస్రనామ సదృశం స్మరణాత్ముక్తి దాయకం రుణాం. సహస్రనామ తత్తుల్యం రామనామ. కాబట్టి అటువంటి రాముడు ఉద్భవించినటువంటి నామం రామనామమయ్యా. అటువంటి రామనామం గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతూ ఉన్నాం. ఆనంద స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క విశేషాలు చెప్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఆనంద రామాయణము అని చెప్పి పిలువబడుతూ ఉన్నదయ్యా. ఇది ఏమిటి అసలు? కథ అంతా ఏమిటండి? ఆనంద రామాయణం ఎలా మొదలవుతుంది, ఏంటి దీని సంగతి అంటే, ఈ ఆనంద రామాయణం మనకి దానిలో 7 కాండలు ఉన్నాయి ప్రసిద్ధ రామాయణంలో. ఆనంద రామాయణంలో మనకి 9 కాండలు ఉన్నాయి. అదే ఆశ్చర్యం. కాకపోతే మామూలు రామాయణంలో మనకి 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఆనంద రామాయణంలో మనకి 12,000 శ్లోకాలు ఉన్నాయి. అంటే 9 కాండలు ఉన్నాయి. ప్రతి కాండలో ఉన్న అధ్యాయానికి కూడా సర్గ అనే పేరు, ఆ రామాయణంలాగే. మొత్తం 136 సర్గలుండి 12,000 శ్లోకాలు ఉన్నటువంటి ఒక మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కానటువంటి గ్రంథం వాల్మీకి మహర్షి రాశారని అనూచానంగా పెద్దలందరూ చెప్తున్నటువంటి గ్రంథం ఈ రామాయణం. ఎప్పుడు రాశారు అంటే మనం చూసాం, సప్తకాండాత్మకమైనటువంటి రామాయణం రాసిన తర్వాత ఆయన పరిపాలన విశేషణాలు చెప్పడానికి, ఇంకా వ్యాఖ్యానప్రాయంగా కొన్ని అనుమానాలు తీర్చడానికి దీన్ని రాశారండి అని. మొత్తానికి అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది దీన్ని అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం, రామాయణం చదివిన తర్వాత అందరూ దుఃఖాన్ని పొందుతూ ఉంటే అది చూడలేక అందరికీ ఆనందాన్ని కలిగించాలి. ఎందుకంటే అందరి స్వరూపము ఆనందమే. అది కప్పబడిపోయి ఉంది. ఆ కప్పు తీయడానికి రాముడే సమర్థుడు. కాబట్టి ఆనంద స్వరూపుడైనటువంటి వాడి కథ మనం చెప్పాలి అని చెప్పి ఆనంద రామాయణం అనేటువంటి పేరుతో మనకి ఇది రాయడం జరిగింది. మామూలుగా మనకి తెలుసు, పార్వతీ పరమేశ్వరు ఇద్దరు చక్కగా అన్యోన్యంగా దాంపత్యం చేసుకుని ఉంటారు. ఆది దంపతులు, వాళ్ళని పరమాద్భుతం. ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒకళ్ళతో ఒకళ్ళు కబుర్లు చెప్పుకుంటారండి. మనం ఏ పురాణం చూసినా ఇలాంటి కథ మనకు కనపడుతూ ఉంటుంది. ఆ పార్వతీ పరమేశ్వరులు కబుర్లు చెప్పుకున్నప్పుడు ఏమీ తెలియనట్టుగా ఆవిడ కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. అస్తమానం ఆవిడే అడుగుతుంది అంటే చాలా సార్లు ఆవిడే అడుగుతుంది, ఒక్కోసారి ఆయన కూడా అడుగుతారు. శివుడు పార్వతిని ప్రశ్నిస్తాడా అంటే ప్రశ్నిస్తాడు. మనకి దుర్గా సప్తశ్లోకి అనేటువంటి మంత్రం రాశి కనుక తీసుకుంటే శివభువాచ, శివుడు పార్వతిని అడుగుతూ ఉంటాడు, దేవిత్వం భక్త సులభే సర్వకార్య విధాయిని కలౌ హి కార్య సిద్ధ్యర్థం ఉపాయం బ్రూహి యత్నతః. అమ్మా పార్వతీదేవి, ఓ భక్త సులభురాలా, నువ్వు సర్వకార్యములు చేసేటువంటి సమర్థురాలవి. కలికాలంలో మానవులు సులువుగా తరించేటువంటి ఉపాయాన్ని ఏదైనా చెప్పగలవా అని శివుడు అడిగాడు. దేవ్యువాచ, అప్పుడు ఆవిడ చెప్పింది, శృణుదేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్ట సాధనం. కలిలో అందరూ తరించడానికి సులువైనటువంటి మార్గం ఒకటి చెప్తానయ్యా అని చెప్పి ఒక 7 శ్లోకాలు చెప్పేసింది ఆవిడ. దుర్గా సప్తశ్లోకి అనేటువంటి అద్భుతమైనటువంటి మంత్ర రాశి అది. పరమ శక్తివంతమైనటువంటి మంత్ర రాశి. తనకు అలాగే ఈ ఆనంద రామాయణంలో కూడా మనకి పార్వతీ పరమేశ్వరుల యొక్క సంవాదంగానే ఉంటుంది. పార్వతీదేవి శివుడిని అడిగింది, ఆ ప్రశ్నకి సమాధానంగా శివుడు ఏం చెప్పాడు అంటే, ఇదిగోనండి 12,000 శ్లోకాలు చెప్పారండి.
ఇది ఈ రామాయణాన్ని శివుడు పార్వతీదేవికి చెప్పగా వచ్చినటువంటి వ్యవహారం అండి అని చెప్పి మనం దీన్ని తెలుసుకోవాలి. శివ పరమాత్మ యొక్క ముఖ నిర్గతమైంది కాబట్టి ఆ ఇది అంత అద్భుతమైనటువంటి పేరు కలిగినటువంటి రామాయణం అయ్యింది. దీన్ని మనం అందుకని తప్పనిసరిగా చదవవలసినటువంటి, తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. మొత్తానికి ఇందులో అనేకమైనటువంటి కాండల్లో మొదటి కాండ పేరు సారకాండ. మనకి వాల్మీకి రామాయణం కూడా మొదటి సర్గ పేరు సంక్షేప రామాయణం. అంటే చెప్పబోయేటువంటి కథ అంతా ముందు మొదటి సర్గలోనే వచ్చేస్తుంది కాబట్టి అది సంక్షేప రామాయణం అనేటువంటి పేరు. అది మొదటి సర్గ, సుమారు 100 శ్లోకాలు కలిగినటువంటి మొదటి సర్గ ఆ బాలకాండలు, దానికి సంక్షేప రామాయణం అని పేరు. అలాగే దీనిలో మొదటి కాండ పేరు సారకాండ. మొత్తం సారం, రామాయణం యొక్క సారం అంతా చెప్పేటువంటి కాండ ఇది. ఇది ఒక 13 సర్గలు కలిగి ఉంటాయి. దీనిలో 13 సర్గలు ఉన్నటువంటి కాండ ఈ సారకాండ లేదా మొదటి కాండ. మొదటి సర్గలో సుమారుగా ఒక 108, 109 శ్లోకాలు మొదటి సర్గలోనే మనకు కనపడతాయి. ఎలాగ ప్రారంభం అవుతుందండి ఇది అంటే, మనం ఎంతసేపు ఉపోద్ఘాతాల దగ్గర ఆగిపోతాం? ఆనంద రామాయణంలో ప్రవేశించవలసిన అవసరం ఉంటుంది కదా. ప్రవేశించేటప్పుడే మనకు అద్భుతమైనటువంటి ప్రథమ శ్లోకాన్ని ఇచ్చారు వాల్మీకి మహర్షి. రామచంద్రమూర్తికి నమస్కారం పెట్టుకుంటూ ఉన్నారు ఆయన ఈ రామాయణాన్ని రాసే ముందు. ఇలాగా ప్రారంభించలేదు వాల్మీకి రామాయణాన్ని. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం అంటూ వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్న అడిగారయ్యా అని చెప్పి మొదలెట్టేశారు అందులో. కానీ ఇక్కడ అలా మొదలెట్టాల, ముందుగా సీతారామ లక్ష్మణులకి నమస్కారం పెట్టుకొని హనుమత్ స్వామితో పాటు ఈ ఈ ఆనంద రామాయణాన్ని ఆయన ప్రారంభం చేస్తున్నారు. వాల్మీకిరువాచ, ఇది ఈ ఆనంద రామాయణానికి ప్రారంభం. వాల్మీకి ఇలా చెప్తున్నారు, ఇలా చెప్పారు. ఏమిటి చెప్పారు? ఆయన నమస్కారం పెట్టుకొని 2 చేతులు తిరిగి రామచంద్రమూర్తికి వేసి తిరిగి నమస్కారం పెట్టుకొని చెప్తూ ఉన్నారు. ఇది మనకి తెలిసిన శ్లోకమే అనిపిస్తుంది, చిన్న చిన్న తేడాలు ఉంటాయి కదా. వామే భూమి సుతా పురస్తు హనుమాన్ పృష్ఠే సుమిత్రా సుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయ్వాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. ఎన్ని వందల సార్లు విన్నటువంటి శ్లోకం. ఈ శ్లోకం ఆనంద రామాయణంలోదని తెలియదు చాలా మంది. రామరక్షా స్తోత్రం పారాయణ చేస్తూ ఉంటారు. ఆ చివరి నుంచి ఈ చివరికి 100 సార్లు చేస్తే 108 సార్లు రామరక్షా స్తోత్రం పారాయణ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రామరక్షా స్తోత్రం ఆనంద రామాయణంలోంచి వచ్చింది. రామ సహస్రనామం ఉంటుంది, చదువుతూ ఉంటాం. ఆ రామ సహస్రనామం ఆనంద రామాయణంలోంచి వచ్చింది. అలాగా మనకి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత హనుమత్ స్మరణ వల్ల ఏమేమి వస్తాయో చెప్పేటువంటి శ్లోకం ఒకటి అందమైంది. అది ఆనంద రామాయణంలో ఉన్నటువంటి శ్లోకం. ఇది అన్నీ మనం తీసి బయటికి అక్కడక్కడ కొన్ని శ్లోకాలు చదువుతున్నాం తప్ప అవి ఆనంద రామాయణంలోవి అనేటువంటి విషయం మనకు తెలియదు. గురుగారు కూడా ఈ శ్లోకం చాలా ప్రవచనాలు ముందు చదువుతుంటారు. వామే భూమి సుత, ఎడం పక్కన భూమి సుత అయినటువంటి సీతాదేవి ఉంది. పురస్తు హనుమాన్, కొంచెం ఎదరగా కొంచెం ముందుగా పరమాద్భుతమైనటువంటి ఆసనంలో ఎప్పుడు ఏ పని చెబుతారో ఆలస్యం అయిపోతుందో అని ఇంకా లేచి దులుపుకుని వెళ్ళడానికి సిద్ధంగా, పరిగెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అలా కూర్చుని ఉంటారు హనుమత్ స్వామి. పృష్ఠే సుమిత్రా సుతః, కొంచెం వెనకగా లక్ష్మణ స్వామి ఉంటారు. 2 పక్కల కూడా శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయ్వాది కోణేషు చ, తక్కిన మూలలందు కూడా 4 ఉన్నారు. ఎవరు? సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతః జాంబవాన్, వీళ్ళు 4 కూడా 4 మూలల్లోనూ ఉన్నారు. వీళ్ళందరికీ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం.
నీలి రంగుతో మెరిసిపోతున్నటువంటి నల్లని వాడు పద్మనయనములు వాడైనటువంటి ఆ రామచంద్రమూర్తి మధ్యలో ఉన్నారట. ఎడం పక్క సీతాదేవి ఉంది, కొంచెం వెనకగా లక్ష్మణస్వామి ఉన్నారు, కొంచెం ముందుగా హనుమస్వామి ఉన్నారు, ఇరుప్రక్కల కూడా భరత శత్రుఘ్నుడు ఉన్నారు, నాలుగు మూలలా కూడా సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు, జాంబవంతుడు నిలబడి ఉన్నారు సేవ చేస్తూ. వారి మధ్యలో నీల సరోజ కోమల రుచి, నల్ల కలువలే కోమలమైనటువంటి కాంతితో ఉన్నటువంటి రామచంద్రమూర్తి అక్కడ ఉన్నారయ్యా. ఇది మనకి ఒక రకంగా చెప్పాలంటే రాముని యొక్క పట్టాభిషేక చిత్రం ఇది. పట్టాభిషేక సమయంలో ఉన్నటువంటి ఒక కూర్పు ఈ ఈ ఈ పద్ధతి. ఇలా నిలబడి ఉన్నటువంటి మధ్యలో సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, నాలుగు మూల వీళ్ళందరూ ఉన్నటువంటి పద్ధతి. అందుకే మనకి ఈ స్వరూపం ఏదైతే ఉన్నదో మొదట ఈయన వర్ణించినటువంటి స్వరూపం అది ఓంకార స్వరూపము అని పెట్టారు పెద్దలు. ఓంకారం భాగాలు చేస్తే ఎన్ని భాగాలు అవుతుందండి అంటే 3 అవుతుందని మనందరం చెప్తాం మామూలుగా. అకార ఉకార మకారములోని కాదట, కాదని 5 భాగాలు అవుతుందండి అన్నారు కొందరు. అకార ఉకార మకార బిందు నాద కాదండి 8 భాగాలు అవుతుంది అన్నారు. ఇంకా ఓంకారం మీద బాగా తపస్సులు చేసినటువంటి ఋషులు అకార ఉకార మకార బిందు నాద కళా కళాతీత తత్పర అనేటువంటి భాగాలు అవుతుందండి. ఇప్పుడు మనం చూసినటువంటి చిత్రంలో అకారము అనేది జాంబవంతుడికి సంకేతం అట, ఉకారం సుగ్రీవుడికి సంకేతం అట, మకారం హనుమస్వామికి సంకేతం అట. ఇక బిందు శత్రుఘ్నుడు, నాద అన్నది భరతుడు శంఖ స్వరూపం, శంఖం నుంచి వచ్చిన వాడు అని అన్నారు కాబట్టి నాద భరతుడి సంకేతం అయితే, కళ లక్ష్మణుడు, కళాతీత సీతమ్మ తల్లి, తత్పదార్థమైనటువంటి వాడు మధ్యలో రామచంద్రమూర్తి. కాబట్టి రాముడు, సీత, లక్ష్మణుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, హనుమంతుడు వీళ్ళందరితో కూడినటువంటి ఈ చిత్రం ఏదైతే ఉన్నదో, ఈ శ్లోకం ఏదైతే ఉన్నదో ఇది ఓంకారాన్ని వివరించేటువంటి శ్లోకమయ్యా అని చెప్పి, వామే భూమి సుతా పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రా సుత, పృష్ఠే అని కొన్ని పాఠాంతరాలు ఉంటాయి. శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో వాయువాది కోడేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. శ్యామలుడైనటువంటి నీలకోమల రుచి కలిగినటువంటి రామచంద్రుని భజే నేను సేవిస్తున్నాను. భజ సేవాయాం అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. భజిస్తున్నానంటే భజన చేయడం కాదు, భజ అనేటువంటి మాట సేవ అనేటువంటి అర్థంలో వచ్చింది. రాముల వారిని నేను సేవించుకుంటున్నాను. మొత్తానికి ఆదౌ రావణమర్దనం ద్విజగిరా తీర్థాటనం సీతయా సాకేతే దశవాజిమేధకరణం పత్యా విలాసాటనం శ్రీపుత్రగ్రహణం సృషార్థమటనం పృభ్యాశ్చ సంరక్షణం రామార్చాది నిరూపణం దయితయా స్వీయం స్థలారోహణం. మనకి ఇందులో 9 సర్గలు మనం చెప్పుకున్నాం. ఆయన 9 సర్గలులో ఏమి చెప్పారు? మనకి ఏదైనా ఒక అందమైనటువంటి కావ్యాన్ని మొదలెట్టేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మొదటిది ఏమిటాయి అంటే ఆసీహి నమస్క్రియా వస్తు నిర్దేశో వాపి తన్ముఖం. కావ్య శాస్త్రాల యొక్క లక్షణం ఎలా ఉండాలి అని చెప్పి లక్షణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మొదట నువ్వు మొదలెట్టేటప్పుడు సరే శ్రీకారంతో మొదలెట్టాలి అనేటువంటి నియమం ఆ రోజుల్లో లేదు. తర్వాత అందరూ కూడా ముఖ్యంగా సంస్కృత కావ్యాలకు అసలు లేదు, శ్రీకారంతో మొదలెట్టాలని అంతటి పట్టుదల ఏం లేదు ఆ రోజుల్లో. తర్వాత వచ్చింది శ్రీతో మొదలెట్టాలండి కావ్యం అనేటువంటిది. ఏమిటి దేంతో మొదలెట్టాలంటే మామూలుగా అంటే పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం ఆశీహి, చదివే వాళ్ళందరికీ ఆశీస్సులు ఇవ్వాలి. మొదట 1-2 శ్లోకాల్లో నమస్క్రియా, నమస్కారం పెట్టాలి పరమాత్మకి. ఇప్పుడు చేసింది అదే మొదటి శ్లోకంలో. రామం భజే శ్యామలం అని చెప్పి రామచంద్రమూర్తికి నమస్కారం పెట్టారు. వస్తు నిర్దేశం వా, నువ్వు చెప్పదలుచుకున్న విషయం ఏమిటో చెప్పాలి మొదట్లోనే. అంతేగాని చెప్పకుండా దాచేసి నువ్వేం చెప్తావో తెలియకుండా వాడిని సస్పెన్స్ లో పెట్టి చంపేయడం అన్నది మన సంప్రదాయ కవులు ఎవరు కూడా పాటించినటువంటి వ్యవహారం కాదు. ఈ డిటెక్టివ్ నవలలు పద్ధతులు అవన్నీ వచ్చినటువంటిది ఆ దిక్కుమాలైనటువంటి స్టైల్ ఏదైతే ఉన్నదో అది మన వాళ్ళు ఒప్పుకోవాలి.
రామాయణాన్ని మొత్తం ముందే చెప్పేశారు. నీకు ఇంకా అది ఏం జరుగుతుందని ఉత్సుకత అక్కర్లా. అయినా సరే నువ్వు వదలకుండా రామాయణాన్ని అన్నిసార్లు ఎందుకు చదువుతున్నావు? కాబట్టి అది చెప్పడం తప్పేమి కాదు. చెప్తే చివరిదాకా ఎవరు తెలియకుండా ఉండాలండి సస్పెన్స్. అప్పుడే అందరినీ ఆకట్టుకుంటాం అనేటువంటి మాట ఉట్టి మాట. మన మన పూర్వకవులు ఎవరు అలా చేయలే. వస్తు నిర్దేశో వాపి, వస్తు నిర్దేశం చేయాలి. నువ్వు ఏ విషయం మాట్లాడుతున్నావో చెప్పాలి. ఈ 2వ శ్లోకంలో ఆయన వస్తు నిర్దేశం చేస్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి. 9 సర్గలు అని చెప్పుకున్నా, 9 కాండలు అని చెప్పుకున్నాం కదా. ఆ 9 కాండలు ఏం చెప్తున్నారయ్యా? మొదటి కాండ సారకాండ. ఆదౌ రావణ మర్దనం. మొదటి సర్గలోనే, మొదటి కాండలోనే రావణ సంహారానికి సంబంధించినటువంటి వ్యవహారం చెప్పానయ్యా. 2వ దానిలో ద్విజగిరా తీర్థాటనం. ఒక ముని చెప్పిన మాట మీద రామచంద్రమూర్తి తీర్థయాత్రలు చేశారు. అవి నేను 2వ కాండలో చెప్పానయ్యా, ఆ తీర్థయాత్ర విషయాలు. సాకేతే దశవాజి మేధకరణం. 3వ కాండ పేరు యాగకాండ. ఈ యాగకాండలో ఆయన అయోధ్యలో రామచంద్రమూర్తి అశ్వమేధ యాగాలు చేయడం అదంతా కూడా ఉంటుంది. 4వది విలాసకాండ. పత్యా విలాసాటనం. సీతమ్మతో కలిసి రామచంద్రమూర్తికి విహరించినటువంటి ప్రదేశాలు, ఆయన ఏ ఏ ప్రదేశాలు చూశారు, ఆయన వినోదంగా ఎక్కడెక్కడ తిరిగారు, హాయిగా సంతోషంగా ఎక్కడెక్కడ ఉన్నారో అని చెప్తుంది తర్వాత కాండ. శ్రీపుత్ర గ్రహణం. 5వ కాండలో జన్మకాండ అని పేరు దానికి. దానిలో స్త్రీపుత్ర గ్రహణాధికం, వారికి కలిగేటువంటి సంతానం వ్యవహారం అని చెప్పారు. సృషార్థమటనం. 6వ కాండలో వివాహకాండ అని పేరు దానికి. అందులో కోడళ్ల కోసం రామచంద్రమూర్తి ప్రయత్నాలు చేస్తారు. లవకుశులకి, లక్ష్మణస్వామి కుమారులకి తగిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సరి అయినటువంటి వధువుల్ని వెతికి ఆ వివాహం చేసేటువంటి పద్ధతి ఉంటుంది. ఇక 7వ కాండ రాజ్యకాండ. పృథ్వ్యాశ్చ సంరక్షణం. ఈ రాజ్యకాండలో ఈ భూమిని అంతటినీ ఆయన ఎలా పాలించారు, ఎలా సంరక్షించారు అనేటువంటి విషయం మనకి పృథ్వీకాండలో చెప్పడం జరుగుతుంది. 8 రామార్చాది నిరూపణం. ఇది మనోహర కాండ అని పేరు. దీనిలో రామచంద్రమూర్తి ఎలా పూజించాలి, ఎలా అర్చించాలి, ఏ రకంగా రామోపాసన చెయ్యాలి, రామచంద్రమూర్తి ఏమి చేస్తే సంతోషిస్తారు, ఈ వ్యవహారాలన్నీ కూడా మనకి 8వ కాండలో చెప్పారయ్యా. ఇక 9లో దయితయా స్వీయం స్థలారోహణం. రామచంద్రమూర్తికి అవతార సమాప్తి. సీతమ్మతో కలిసి ఇద్దరు పూర్ణకాండ అని పేరు దానికి, ఆఖరి కాండ. దానిలో సీతాదేవితో కలిసి ఆయన వైకుంఠధామానికి వైకుంఠ గమన లీల అని పేరు దానికి. దానికి చెప్పడం ఈ రోజు ఈ రకంగా ఈ రామాయణంలో నేను ఈ 9 కాండాల్లోనూ ఈ 9 విషయాలు చెబుతూ ఉన్నాను. ఆదౌ రావణ మర్దనం ద్విజగిరా తీర్థాటనం సీతయా సాకేతే దశవాజి మేధకరణం పత్యా విలాసాటనం శ్రీపుత్ర గ్రహణం స్నుషార్థమటనం పృథ్వ్యాశ్చ సంరక్షణం రామార్చాది నిరూపణం దయితయా స్వీయం స్థలారోహణం. మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయేదాకా నేను చెప్పబోతూ ఉన్నానయ్యా అని చెప్పి మనకి మొదటి శ్లోకంలో ప్రార్థన చేశారు. 2వ శ్లోకంలో వస్తు నిర్దేశం చేశారు, ఏం చెప్పబోతున్నారో. తర్వాత నుంచి మనకి ఏం జరిగిందయ్యా అసలు అంటే, ఏకదా పార్వతీదేవి శంకరం ప్రాహ హర్షిత. చాలా సంతోషంతో పార్వతీదేవి పరమాత్మ అయినటువంటి ఆ శంకర పరమాత్మని చూసి, శివ పరమాత్మను చూసి ఒక ప్రశ్న అడిగిందయ్యా. కైలాసవాసినం నత్వా రామభక్త్యైక తత్పరా. ఎందుకు అడిగింది ఆవిడ ప్రశ్న అంటే, రామభక్త్యైక తత్పరా, రామభక్తి తత్పరురాలైనటువంటి పార్వతీదేవి శివపరమాత్మ కైలాసవాసినం శంకరం, కైలాసంలో ఉన్నటువంటి ఆ శంకర శివపరమాత్మ నమస్కరించి పార్వతీదేవి ఈ రకంగా అడుగుతూ ఉన్నది నవ్వుతూ, హర్షిత సంతోషంతో ఆనందంతో అడుగుతూ ఉన్నది ప్రశ్న. పార్వత్యువాచ, పార్వతి అడుగుతూ ఉన్నది, శంభో త్వయా పురాణాని కథితాని మమాంతికే రఘునాథస్య చరితం జన్మ కర్మ సమన్వితం కథయస్వ అధునా దేవ
మమ ప్రీతి వివర్ధకం ఆనందదాయకం కర్మ రఘువీరేణ యత్కృతం. ఏమండి, మీరు ఓ పరమేశ, మీరు నాకు అనేకమైనటువంటి పురాణాలు చెప్పారు. నా దగ్గర ఎంతో మందికి మీరు చెప్తూ ఉంటే నేను విన్నాను. నాకు మీరు స్వయంగా కొన్ని చెప్పినటువంటి సీతా పార్వతీ పరమేశ్వర సంవాద రూపంగా వచ్చినటువంటివి అనేకం మీరు నాకు చెప్పే నన్ను సంతోషపెట్టారు. కానీ రఘునాథస్య చరితం, రామచంద్రమూర్తి యొక్క చరిత్రని, జన్మ కర్మ సమన్వితం, ఆయన జన్మ విశేషాన్ని, ఆయన కర్మ విశేషాలని చెప్పేటువంటి ఆ కథయస్వ అధునా దేవ మమ ప్రీతి వివర్ధకం, నా ప్రీతి వివర్ధనమైనటువంటి, నాకు ప్రీతిని పెంచేటువంటి విధంగా ఆనందదాయకం కర్మ రఘువీరేణ యత్కృతం, రామచంద్రమూర్తి ఏ రకంగా ఆనందదాయకంగా ఆయన జీవితాన్ని గడిపాడో, ఎటువంటి ఆనందకరమైనటువంటి పనులు చేశారో, ఏ రకంగా అందరికీ ఆనందాన్ని పంచిపెట్టారో దానికి సంబంధించింది కూడా మీరు నాకు చెప్పవలసింది అని చెప్పి రెండు చేతులు జోడించి చిరునవ్వుతోటి పార్వతీదేవి శివపరమాత్మను అడిగింది. ఇంకా అలా అడిగే కాదనడానికి ఏముంటుంది, సమాధానం తప్పకుండా సంతోషంగా చెప్పవలసిందే. అప్పుడే శివపరమాత్మ శ్రీ శివవు వాచ, శ్రీ శివుడు ఆ శ్రీ శివ పరమాత్మ ఈ రకంగా చెప్తూ ఉన్నాడు పార్వతీదేవి. సమ్యక్ పృష్టం త్వయా కాంతే రామచంద్ర కథానకం కథయామి సవిస్తారం మహామంగళకారకం. ఏం ప్రశ్న అడిగావు తల్లి! నారదుడు వాల్మీకి ప్రశ్న అడిగినప్పుడు ఇలాగే ఆనందపడిపోయాడు. రాముడి గురించి చెప్పు అని ఎవరిని అడిగినా అడగబడిన వాళ్ళు అలాగే ఆనందపడిపోతారు. అంతకన్నా అదృష్టం ఏముంది రాముడిని చెప్పుకోవడం కన్నా, రాముడి గురించి వినడం కన్నా. కాబట్టి ఆ చెప్పేవాడికి ఎంత ఆనందమో రాముడి గురించి ఇంకోసారి చెప్పాలి, ఇంకోసారి తెలుసుకోవాలి అని. కాబట్టి నువ్వు భలే ప్రశ్న అడిగావు. మనం ఇంకొకటి అనుకోవాలి, పార్వతీదేవికి రాముడి గురించి ఏం తెలియదు అనమాట, మనలాగే ఆవిడ కూడా. కాబట్టి ఏమి తెలియకుండా డౌట్లు అడుగుతూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. అది చాలా పొరపాటు. పార్వతీదేవి ఎందుకు అడిగింది అంటే లోక కళ్యాణ కాంక్షయా, లోకం అంతటికీ కూడా కళ్యాణాన్ని కలిగించాలి అని అడిగింది ఆవిడ. ఇందాక శివపరమాత్మ కూడా కరిలో సులువుగా తరించే మార్గం ఏమిటి అని పార్వతీదేవిని అడిగినప్పుడు శివుడికి ఏం తెలియదండి కలికాలంలో ఎలాగా సంతోషంగా ఉండాలో, ఎలా కార్యసాధన చేయాలో అని అనుకోవడానికి లేదు. ఆయన లోకమంతరికి ఉపకారం కలగాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక లీలగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అది మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. కాబట్టి ఆవిడ పరమాత్ముడు అడిగింది సమ్యక్ పృష్టం త్వయా కాంతే రామచంద్ర కథానకం, రామచంద్రుడి కథతో కూడుకున్నటువంటి విషయాన్ని చెప్పమని నువ్వు చాలా బాగా అడిగావు. కథయామి సవిస్తారం మహామంగళకారకం, మహామంగళములను కలిగించేటువంటి సమస్త సన్మంగళములు, సమస్త సన్మంగళాని భవతు అన్నట్లుగా సమస్త సన్మంగళములకు కారణమైనటువంటి ఆ రామ కథని నేను నీకు విస్తారంగానే చెప్తాను. అసలు రామచంద్రమూర్తి ఎక్కడి నుంచి వచ్చాడో చెప్తాను విను అని చెప్పి మనకి చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనకి వెంటనే ఒక చిన్న సందేహం వచ్చేస్తుంది. రామచంద్రమూర్తి యొక్క వంశ పరంపర గురించి మనకి వశిష్ఠ మహర్షి చెప్పారు జనకుడి కొలువులో. ఏమయ్యా మగపేడి వారి గురించి నేను చెప్తానుండు అని చెప్పి ఎక్కడ నుంచి మొదలుపెట్టి ఎక్కడ దాకా చెప్పారు అంటే పరమాద్భుతంగా ఆయన కథ అంతటిని చెప్పారు. ఆ రోజు సభలో వశిష్ఠ మహర్షి మొత్తం తక్కిన వారందరికీ కలిపి. కాబట్టి అవ్యక్త ప్రభవో బ్రహ్మ దగ్గర మొదలెట్టారు ఆయన, అవ్యక్తం దగ్గర మొదలెట్టారు ఇంకా మాట్లాడితే. బ్రహ్మ కన్నా కూడా ముందు ఉన్నటువంటి ఒక కాంతి స్వరూపము లేదా తేజస్వరూపము అది. అవ్యక్త ప్రభవో బ్రహ్మ, అవ్యక్తం నుంచి బ్రహ్మ. తస్మాత్ మరీచి సంయజ్ఞే, మరీచి నుంచి కాశ్యపుడు నుంచి వివస్వాన్ అంటే సూర్య భగవానుడు, అక్కడి నుంచి వైవస్వత మనువు, వివస్వాన్ నుంచి వచ్చాడు కాబట్టి అతడు వైవస్వత మనువు. అక్కడి నుంచి ఇక్ష్వాకు, ఇంకా తక్కిన ఇక్ష్వాకు వంశపు రాజులందరినీ చెప్పుకున్నారు. ఈ రాజులందరి పేర్లు మనం రోజు తలుచుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్తారు, ఆ రాజులు ఒక్కరొక్కరు నారాయణ స్వరూపులు అని. నారాయణ నుంచి వచ్చినటువంటి బ్రహ్మ నుంచి వచ్చినటువంటి మరీచి,
ఆ తర్వాత వచ్చారు కాబట్టి వీళ్ళందరూ కాశ్యపుడు, వివస్వాన్, వైవస్వతుడు వీళ్ళందరూ వాళ్ళందరూ కూడా నారాయణ తేజస్సుతో ఉండేటువంటి వాళ్ళేనయ్యా అని చెప్పి ఒక 54 మంది సుమారుగా చెప్తారు వశిష్ఠ మహర్షి. ఒకరి తర్వాత ఒకరు, ఎవరికి ఎవరు పుట్టారు, ఆ తర్వాత ఎవరు, ఆ తర్వాత ఎవరు అనుకుంటూ. ఇక్కడ మళ్ళీ అదే పని చెప్పబోతూ ఉన్నారు శివ పరమాత్మ. ఈ మొదటి సర్గలో ఈ వంశానుక్రమణిక ఇక్ష్వాకు వంశం, సూర్య వంశం ఏదైతే ఉన్నదో, అది అవ్యక్తం నుంచి బ్రహ్మగారి నుంచి వచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో దాని గురించి ఆయన చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనకి చిన్న సందేహం ఏంటంటే, అక్కడ చెప్పిన వరుసకి ఇక్కడ చెప్పిన వరుసకి చిన్న తేడా ఉందండి, ఎలా కుదురుతుంది అది అంటే, ఈ వంశ పరంపరలో అతి ముఖ్యమైనటువంటి వాళ్ళని మాత్రమే వశిష్ఠ మహర్షి చెప్పారు. అవే 54 దాకా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఆయన వదిలేసినవి కొన్ని కూడా మధ్యలో కొంతమందిని దాటేసి, ఆయన 2-3 దాటేసి మళ్ళీ చెప్పి ఉండొచ్చు. వాటిని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఆ రాజుల యొక్క పేర్లు మనకి కనపడతాయి. ఈ పేర్లని మనం త్వరగా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. కారణం ఏంటి, ఎవరికి ఎవరు పుట్టారు చెప్తుంది. అంతగానే ఇందులో పెద్ద విశేషమే లేదు. కానీ చదివి తీరాలి, మనం విని తీరాలి. కారణం, వాటిని వింటే రామచంద్రమూర్తి సంతోషిస్తాడు. ఆయన వంశం గురించి చెప్పుకుంటున్నావు అని ఆనందపడతాడు. కాబట్టి రామచంద్రమూర్తికి ఆనందం కలిగిస్తేనే మనకి ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆది నారాయణాత్ బ్రహ్మ, అది అవ్యక్తము అని అక్కడ వాడారు వశిష్ఠ మహర్షి. ఆయన్నే ఇక్కడ ఆది నారాయణుడు అని వాల్మీకి మహర్షి శంకర శివ పరమాత్మ ద్వారా పార్వతీదేవి చెప్పిస్తూ ఉన్నారు. ఆది నారాయణాత్ బ్రహ్మాభూత్ మరీచిర్విధేహే సుతః. విధేహే, ఆ బ్రహ్మదేవుని యొక్క కుమారుడు మరీచి. మరీచే కశ్యప పుత్ర సుత సూర్య ఉచ్యతే. ఆ మరీచికి కశ్యపుడికి వివస్వాన్, సూర్యుడు అనేటువంటి పేరు గలవాడు, ఆదిత్యుడు అనేటువంటి పేరు గలవాడు. ఆ సూర్య వంశం అక్కడి నుంచే ఆ పేరు వచ్చింది. సూర్యపుత్ర శ్రాద్ధ దేవో మనుర్వైవస్వతస్వితి. సూర్యుడికి పుట్టినటువంటి వాడు వైవస్వతుడు. సయేవ ప్రోచ్యతే తక్ష్యేక్ష్వాకు పుత్ర ప్రతాపవాన్. ప్రతాపవంతుడైనటువంటి ఇక్ష్వాకు ఆ వైవస్వత మనువు యొక్క కుమారుడు. ఇక్ష్వాకుసు వికుక్షి శశాదశ్చ సయేవ హి వికుక్షేస్తు కకుస్థశ్చ సయేవాత్ర పురంజయః సయేవోక్తశ్చేంద్రవాహః కకుస్థనృపతే సుతః అనేన తస్య పుత్రోభూత్ విశ్వరంధిశ్చ తత్సుతః. ఈ పేరు మనకి మొదటి రామాయణంలో కనపడదు, విశ్వరంధి అనేటువంటి పేరు. ఇక్కడ ఇంకొకలా అర్థం చేసుకోవడానికి ఎలా బాగుంటుందంటే, రామాయణం అనేకమైనటువంటి కల్పాల్లో జరిగింది. ఇప్పుడు వాల్మీకి మహర్షి చెప్పినటువంటి కల్పంలో ఆ వరుస అయితే, ఈ శివపరమాత్మ చెప్తున్నది వేరే కల్పంలోని రామాయణం అయి ఉండవచ్చు. అక్కడ ఈ వరుసలో ఈ సూర్యవంశంలో కథలు ఉండి ఉండవచ్చు. లేదా ఇందాక అనుకున్నట్టు కొన్ని పేర్లు దాటేసి ఉండవచ్చు ఆ సమయంలో. అంటే వివాహానికి ముహూర్తం దగ్గర అయిపోతుంది కదా. ఇక్కడ అలాంటి కంగారు ఏం లేదు. కాబట్టి శివపరమాత్మ ఖాళీగా కూర్చున్నారు, పార్వతీదేవి ఖాళీగా కూర్చుంది. అన్ని పేర్లు ఒకరి తర్వాత ఒకటి అంతకన్నా ఎక్కువగా చెప్తూ ఉన్నారు. చంద్రశ్చంద్రస్య పుత్రో భూత్ యువనాశ్వ ప్రతాపవాన్ శావస్తో యువనాశ్వస్య శావస్త్వస్య సుతో మహాన్. ఆదినారాయణమూర్తికి బ్రహ్మండి, బ్రహ్మగారికి మరీచి కశ్యపుడికి సూర్యుడికి యముడు, అతడే వైవస్వత మనువు అని పేరు. మనుపుత్రుడు ఇక్ష్వాకు కుమారుడే వికుక్షి, అతనికే శశాదుడు అని పేరు. ఇతని కుమారుడు పురంజయుడు, కకుత్స మహారాజు. ఇతనికి ఇంద్రబాహుడు అని కూడా పేరు ఉంది. వీడి కుమారుడు విశ్వరంధ్రి. ఆ విశ్వరంధ్రికి అనేనుడి పుత్రుడు చంద్రుని కుమారుడు యవనాసుడు, అతని కుమారుడు శావస్తుడు. బృహదాశ్వైతి ఖ్యాతః తస్మాజ్జే నృపోత్తమః కువలయాశ్వో నృపతిః దృఢాశ్వస్తః స్మృతః హర్యస్వైతి తత్పుత్రో నికుంభస్తత్సుతః స్మృతః బర్హణాశ్వో నికుంభస్య బర్హణాశ్వ నృపోత్తమాత్ కృతాశ్వో నృపతి ప్రోక్తః సేనజిత్ తత్సుతః స్మృతః యువనాశ్వస్యేనజితో యువనాశ్వ నృపోత్తమాత్ మాంధాతా
త్రసద్దస్యుః హి స ఏవ కథితో భువి పురుకుత్సస్య మాంధాతుః పురుకుత్సస్య వై పునః త్రసద్దస్యురితి ఖ్యాతో అనరణ్యశ్చాపి తత్సుతః అనరణ్యస్య హర్యస్వో హర్యస్వారుణసుతః త్రిబంధనో అరుణాద్యాతః త్రిబంధనసుతో మహాన్ సత్యవ్రతః స ఏవాత్ర త్రిశంకురితి వై స్మృతః. ఏమంటే అందరికీ ఒక్కొక్కళ్ళే కొడుకులు పుట్టారండి అని మనం అనుకోవడానికి వీళ్ళు తర్వాత ఎవరు రాజయ్యారో వాళ్ళ పేరు చెప్తున్నారు అంతే. 10 మంది పిల్లలున్నా పెద్ద కుమారుడికే రాజ్యం ఇవ్వడం అనేది ఆనాటి ధర్మం రామచంద్రమూర్తి సమయం ముందు వరకు కూడా. కాబట్టి ఆ తర్వాత పేరు చెప్తున్నాడు. అనేక మంది పిల్లలు ఉండవచ్చు వాళ్ళకి. వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా గొప్ప వంశాలు స్థాపించిన వాళ్ళు అయి ఉండవచ్చు. కానీ రామచంద్రమూర్తి చెప్పిన మొదటి పిల్లాడి గురించే తర్వాత రాజ్యాన్ని స్వీకరించిన వాళ్ళ పేర్లు చెప్తూ ఉన్నారు. సత్యవ్రతస్య మాత్ర త్రిశంకురితి విస్మృతః సత్యవ్రతస్య పుత్రోభూత్ హరిశ్చంద్ర ప్రతాపవాన్. ఈ హరిశ్చంద్ర పదం మనకి మొదటి రామాయణంలో ఉండదు. రోహిత సత్సుత ప్రోక్త తస్మాచ్చ హరిత స్మృత హరితస్య సుతశ్చంపః సుదేవశ్చంపదేహజః సుదేవాద్విజయ ప్రోక్తః తత్పుత్రో భరుకః స్మృతః. మొత్తానికి ఈ శాపస్త్రుడు అనేటువంటి వాడి కుమారుడు బృహదాసుడు, బృహదాసునికి కువలయాసుడు, అతనికి దృఢాశ్వుడు, అతనికి హర్యస్సుడు, అతనికి నికుంభుడు, అతనికి బర్హణాశ్వుడు, అతనికి కృతాశ్వుడు, అతనికి శ్యానజిత్తు, అతనికి త్రసద్దస్యుడు, అతనికి మాంధాత మహారాజు పుట్టారయ్యా. ఈ మాంధాత కుమారుడి పేరు పురుకుత్సుడు. ఇతనికి త్రసదస్యుడు అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఇతనికి కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుడికి హరియస్సుడు, హరియస్సుడి కొరకు అరుణుడు, అరుణుడి పుత్రుడు త్రిబంధనుడు, త్రిబంధనుడి పుత్రుడు సత్యవ్రతుడు అనేటువంటి త్రిశంకువు. ఇతని కుమారుడు హరిశ్చంద్రుడు, ఇతని పుత్రుడు రోహితుడు. లోహితుడు అని కూడా పేరుంది. రాకి అభేదం సంస్కృతంలో, ప్రళయోరభేద. కాబట్టి లోహితుడు. లోహితుని యొక్క కుమారుడు హరితుడు, హరితుని కుమారుడు చంపుడు, చంపుని కుమారుడు సుదేవుడు, ఇతని కుమారుడు విజయుడు, విజయుని సుతుడు భరుకుడు. భరుకుడు దాకా వచ్చాం. భరుకస్య వృకపుత్రో వృకపుత్రస్తు బాహుకః బాహుకాత్ సగరో జజ్ఞే అసమంజస్సగరాత్మజః అసమంజశ్చ పుత్రోభూత్ అంశుమానితి నామతః తస్య పుత్రో దిలీపస్తు దిలీపాచ్చ భగీరథః భగీరథాశ్రుతో జాతః సుతాన్నాభ ప్రకీర్త్యతే నాభస్య సింధుద్వీపస్య యయుతాయుశ్చ తత్సుతః ఋతుపర్ణస్వయుతాయో సుతః సుదాసః తస్య కీర్త్యతే మిత్రः సహ స ఏవాత్ర కల్మాషాంఘ్రిः స ఏవ చ సుదాసస్యాత్మకః పుత్రో మూలకో అస్మక దేహజః స ఏవ నారీకవచో మూలకస్య సుతో మహాన్ నామ్నా దశరథః ప్రోక్తః తస్య పుత్ర ప్రతాపవాన్ నామ్నా త్వైడవిడ ప్రోక్తః తస్య విశ్వసః స్మృతః. మొత్తానికి అయ్యా బాహుకుడు దాకా వచ్చారు, భరుకుడు దాకా వచ్చారు. ఈ భరుకుడు అనేటువంటికి వాడికి పుట్టినటువంటి వాడు బాహుకుడు. అతని కుమారుడు సగర చక్రవర్తి, అతనికి పుట్టినవాడు అసమంజసుడు, అతనికి అంశుమంతుడు, ఇతనికి దిలీప చక్రవర్తి, దిలీపుడికి భగీరథుడు, భగీరథుడి పుత్రుడు శృతుడు, శృతుడి పుత్రుడు నాభుడు, నాభ చక్రవర్తి పుత్రుడు సింధుద్వీపుడు, అతనికి అయుతాయువు. ఆ తర్వాత అతనికి పుట్టినటువంటి వాడు ఋతుపర్ణుడు, ఇతని కుమారుడు అయినటువంటి వాడు సుదాసుడు, ఇతనికే కల్మాషపాదుడు అని పేరు. ఈ సుదాసుని కుమారుడికి అస్మిక సుతుడు లేదా నారీక వసుడు అనేటువంటి మూలకుడు అనేటువంటి పేరున్నవాడు ఉన్నాడు. మూలకుడి తనయుడు దశరథుడు. అంటే అజమహారాజుకి దశరథుడు పుట్టాడని మనం అందులో చదువుతాం. ఇతని సుతుడు ఐడవికుడు, ఇతని తనయుడు విశ్వసహుడు అని చెప్పి ఇక్కడ దాకా అంటే 25 తరాలు చెప్పారు ఇప్పటి వరకు.
తస్య పుత్రస్య ఖట్వాంగః ఖట్వాంగ దీర్ఘబాహుకః దిలీపశ్చ స ఏవాత్ర తస్య పుత్రో రఘు స్మృతః రఘో పుత్రః యజః ప్రోక్తః తస్మాత్ దశరథ స్మృతః రాజ్ఞో దశరథాత్ జాతః శ్రీరామః పరమేశ్వరః. పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతితోటి, శ్రీరాముడు అనేటువంటి పరమేశ్వరుడు పుట్టాడు దశరథుడికి. అంటే శివ వైష్ణవ అభేదం, విష్ణు శివుల యొక్క అభేదం ఎలా ఉంటుందో చూడాలి మనం. ఖట్వాంగుడు అనేటువంటి వాడు ఉన్నాడయ్యా. ఖట్వాంగుడు ఎవరికి? విశ్వసహుని యొక్క కుమారుడు. ఆ ఖట్వాంగుడికి దీర్ఘబాహుడు, దీర్ఘబాహుడికి దిలీపుడు, దిలీపుడికి రఘువు, రఘువుకి అజుడు, అజుడికి దశరథుడు, దశరథుడికి మళ్ళీ శ్రీరాముడు. ఇందాకలో దశరథ శబ్దం వచ్చింది. ఆ దశరథుడు వేరు, ఈ దశరథుడు వేరు అనుకోవాలి. ఎందుకంటే ఒకే పేరు తాతగారి పేర్లు అలా పెట్టుకునేటువంటి లక్షణాలు ఉంటాయి కొన్ని. కాబట్టి అక్కడ ఒకసారి దశరథుడు వచ్చింది కాబట్టి ఆయన రామచంద్రుని యొక్క కుమారుడు తండ్రి అయినటువంటి దశరథుడు అనుకోవడానికి లేదు. మళ్ళీ ఇక్కడ దశరథుడు అజుడికి పుట్టినటువంటి దశరథుడు కాబట్టి అతనికి పుట్టినటువంటి వాడు శ్రీరామ పరమేశ్వర. యస్య నామాన్యనంతాని గృణంతి మునయః సదా విష్ణోరారభ్య కదిత ఏకషష్ఠి నృపామయా. మొత్తానికి 61 మంది రాజుల పేర్లు చెప్పాను పార్వతీదేవి నీకు. వీళ్ళందరూ కూడా, మునులందరూ కూడా వీళ్ళ పేర్లు అస్తమానం అనుకుంటూ ఉంటారు. అంతటి పవిత్రమైనటువంటి నామధేయములు ఇవన్నీ కూడా. ఏకషష్ఠి నృపాశాగ్రే, ఈ 61 మందిలో కూడా ఇటొక 30 మంది అటొక 30 మంది పెడితే రామో మధ్యే విరాజతే. మొత్తం ఇక్ష్వాకు వంశం అంతట్లో కూడా, సూర్యవంశం అంతట్లో కూడా అవ్యక్తము నుంచి బ్రహ్మము నుంచి వచ్చినటువంటి మరీచి, కాశ్యపుడు, వివస్వాన్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ వంశంలో మధ్యే నీల సరోజ కోమల రుచిం ఏకషష్ఠి నృపాశ్చాగ్రే మధ్యే రామో విరాజతే. రామ మధ్యే విరాజతే, వాళ్ళందరికన్నా కూడా బాగా ప్రకాశించేటువంటి వాడు రామచంద్రుడు. తస్యతే చరితం కృత్స్నం సంక్షేపాచ్చ బ్రవీమ్యహం. అతని యొక్క చరిత్రను అడియో, అతని యొక్క కథను అడియో పార్వతి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రామ కథను నేను నీకు సంక్షేపంగా వివరిస్తాను. మామూలుగా వివరిస్తేనే 24,000 శ్లోకాలు పట్టాయి. మళ్ళీ ఇంకా వివరంగా చెప్తాను, విస్తారంగా చెప్పారంటే అది ఒక 48,000 శ్లోకాలు. దానికి 10 రెట్లు అయ్యేటువంటి అవకాశం ఉంది. శతకోటి ప్రవిస్తరని చెప్పాలి. కానీ నేను సంక్షేపంగా నీకు చెప్తాను అంటూ మొదటి రామాయణ గాన సగం శ్లోకాలే, 12,000 శ్లోకాలు. ఇక్ష్వాకు వంశ ప్రవర క్షత్రియో లోక విశ్రుత బలవాన్ సరయూ తీరే అయోధ్యాం పార్థివోత్తమ నామ్నా దశరథ శ్రీమాన్ జంబుద్వీపపతిర్మహాన్. మొత్తానికి ఈ రామచంద్రుడి యొక్క తండ్రి ఉన్నాడే దశరథుడు అని చెప్పాను. అతడు ఇక్ష్వాకు వంశ ప్రబల, ఇక్ష్వాకు వంశంలో మంచి శ్రేష్ఠుడైనటువంటి రాజు, క్షత్రియుడు. లోకమంతా కూడా అతని పేరు తెలుసు. బలవాన్, బలవంతుడు. సరయూ తీరే, సరయూ నదికి ఆ తీరంలో అయోధ్యాయాం, అయోధ్య నగరంలో పార్థివోత్తమ, ఆ పార్థివోత్తముడు నామ్నా దశరథ శ్రీమాన్, శ్రీమంతుడైనటువంటి మంచి శోభతో ఉన్నటువంటి దశరథుడు జంబుద్వీపపతిర్మహాన్. అయోధ్య ఒక్కదానికి రాజు దశరథుడు అనుకోవడానికి వీల్లేదు. సమస్తమైనటువంటి జంబూద్వీపానికి కూడా రాజు ఆయనే. జంబూద్వీపం అంటే సమస్తమైనటువంటి భూగోళము కలిపిందే అవుతుంది ఆ సమయంలో. కాబట్టి విశ్వం అంతటికీ కూడా ప్రభు ఎవరు అంటే ఆ రోజుల్లో దశరథ మహారాజు. అతడు ఇక్ష్వాకూనాం ఇయం భూమి సశైల వనకానన అంటాడు భరతుడు. రామచంద్రుడు వారితో మాట్లాడుతున్నప్పుడు తాం పాలయతి ధర్మాత్మ భరత. ఎవరనుకుంటున్నావా? ఈ భూమి అంతా కూడా మాదే, ఇక్ష్వాకులది, మేమే రాజులం. కాబట్టి నువ్వు, నేను ఎక్కడో కిష్కింధలో ఉన్నాను, నీకేంటి సంబంధం అడగడానికి వీల్లేదు. అందుకే రాముడు ఎక్కడో అయోధ్యలో ఉండేవాడండి, పళ్ళు దొంగతనం చేయడం కోసం అడవుల్లోకి వచ్చాడని బుద్ధి లేని మాటలు మాట్లాడే వాళ్ళకి తెలియాలి. రామచంద్రునికి, ఇక్ష్వాకు వంశానికి చెందనటువంటి నేల అంగుళం కూడా లేదు ఆ రోజు భూమి మీద. కాబట్టి అంతా వారిదే. వారు ఎక్కడికైనా తిరగచ్చు, ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఆ స్వాతంత్రం వారికి ఉన్నది, అది వారిది.
కాబట్టి రాముడు ఆ పళ్ళ కోసం ఏదో అడవుల్లోకి వచ్చి చెప్పకుండా పళ్ళు కోసేసుకుంటే శూర్పణ కోపం వచ్చింది. ఇటువంటి బుద్ధి లేని మాటలు మాట్లాడేవాడు నరకాలకి పోవుదురు గాక. అందులో ఏమీ సందేహం అక్కర్లా. మొత్తానికి జంబూద్వీపపతి మహాన్, మొత్తం సమస్త జంబూద్వీపానికి కూడా ఆయనే పతి. శశాస రాజ్యం ధర్మేణ సైన్యేన మహతావృత, పెద్ద సైన్యంతో బ్రహ్మాండంగా రాజ్యపాలన చేసేవాడమ్మా. అయోధ్యాయాస్తు సాన్నిధ్యే దేశే శ్రీకోసలాహ్వయే కోసలాయా మహాపుణ్య కోసలాఖ్యో నృపో మహాన్. అయోధ్య రాజ్యం అనేటువంటి పేరు గల ప్రాంతానికి పక్కనే కోసల అనేటువంటి పేరు కలిగినటువంటి మరొక రాజ్యం ఉన్నది. దానికి ఆ మహాపుణ్యుడు అయినటువంటి కోసలుడు అనేటువంటి రాజు దాన్ని పాలిస్తూ ఉన్నాడు అని చెప్పి, ఇప్పుడు మనకి దశరథుడికి కౌశల్యకి వివాహం ఎలా జరిగిందో చెప్పాలి. అక్కడి నుంచి మొదలుపెట్టి రామచంద్రమూర్తి జననం అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాలి. మనకి దశరథుడికి కౌశల్యకి వివాహం ఎలా జరిగిందో మహర్షి చెప్పలే మొదటి రామాయణంలో, ఇప్పుడు చెప్తున్నాను. అంటే మొదటి రామాయణానికి వ్యాఖ్యాన సదృశ్యమైన, మనకి అప్పుడు సందేహం రావాలిగా, అసలు దశరథుడికి కౌశల్యకి పెళ్లి ఎలా అయిందండి, ఎప్పుడు అయిందండి, ఎన్నాళ్ళకి అయిందండి, ఇవన్నీ మనకి ప్రశ్నలు కావాలి. ఎలా అయిందండి ఆ పెళ్లి, అవి మనకి సందేహాలు రావాలి. ఆ సందేహాలకు సమాధానాలు మనకి ఆనంద రామాయణంలో దొరుకుతాయి. అవన్నీ మనం తెలుసుకోబోతూ ఉన్నాం. వీటన్నిటిని ఓ పద్ధతిలో మహర్షి మనకి చెప్పబోతున్నారు. కాబట్టి మనం ఈరోజు పరమ మంగళకరంగా ఆనంద రామాయణాన్ని ప్రారంభం చేసుకున్నాం. అనేక మంది, ఒక 61 మంది ఇక్ష్వాకు వంశ రాజుల యొక్క పేర్లని మనం తెలుసుకున్నాం. అవేం గుర్తుపెట్టుకునే అంత మేధాశక్తి నాకు లేకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకుంటే మరీ మంచిది. 61 మంది పేర్లు, రోజు కూడా నిత్యపారాయణ యోగ్యమైనటువంటి, నిత్య ప్రాతస్మరణీయమైనటువంటి నామాలు అవన్నీ. ఆ పేర్లన్నీ ఒకసారి తెలుసుకున్నాం. ఆ తర్వాత దశరథుడు ఏ రకంగా అద్భుతంగా ఆ అయోధ్యని పాలించాడో ఒక మాటలో చెప్పారు. దాని పక్కనటువంటి కోసల రాజ్యాన్ని గురించి చెప్పారు. దానికి కోసలుడు అనేటువంటి పాలిస్తున్నాడు అయ్యా. సరే, అనగనగా ఉన్నటువంటి ఆ కోసలుడికి కౌసల్య అనేటువంటి ఒక కుమార్తె ఉన్నది అనుకుంటూ మనకి దశరథ కౌసల్య యొక్క వృత్తాంతం మనకి రాబోతున్నది. మళ్ళీ బుధవారం కలుసుకున్నప్పుడు మనం మాట్లాడుకుందాం. మనం ఆనంద రామాయణం సారకాండలో ప్రథమ సర్గలో ఒక 32 శ్లోకాలు మనం చెప్పుకోగలిగాం. మళ్ళీ బుధవారం కలుసుకున్నప్పుడు మనం కొనసాగించుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. స్వస్తి.